ఆమెది 40 ఏళ్ల అందం. వయసు మీద పడుతున్న తన చార్మింగ్నెస్ తగ్గలేదని ఇప్పటికీ నిరూపిస్తూనే ఉంది. తన అందాలతో బాలీవుడ్ ను మత్తెక్కించేస్తోంది. లేటు వయసులోనూ ఐటమ్ నంబర్లో కేరాఫ్ గా మారిపోయింది బీటౌన్ సెక్సీ సైరన్ మలైకా అరోరా. తన లేటెస్ట్ ఐటమ్ నంబర్తో టాలీవుడ్ లో పాక వేసేందుకు రెడీ అవుతోంది. తెలుగు నాట ఇప్పుడు ఎక్కడ విన్నా ఒకటే పాట మారుమ్రోగిపోతోంది. అదే గబ్బర్ సింగ్ మూవీలోని కెవ్వు కేక. ఈ సాంగ్ ఏ రేంజ్ లో హిట్ అయిందంటే ఒరిజినల్ వెర్షన్ మున్ని బదనాం కు ధీటుగా టాలీవుడ్ ను ఓ ఊపు ఊపేస్తోంది. ఇప్పుడు ఒక సినిమా హిట్ అవ్వాలంటే ముందుగా ఐటమ్ సాంగ్ ఉండాల్సిందే. బాలీవుడ్ లో ఇప్పుడు ఐటమ్ సాంగ్ లేని సినిమాలు మనకు అంతగా కనిపించవు. మళ్ళీ బాలీవుడ్ లో ఐటమ్ సాంగ్ ఆక్సిజన్ ఇచ్చింది మాత్రం ఖచ్చితంగా మలైకా అరోరా ఖాన్ అనే చెప్పాలి. లో హెలెన్, పర్వీన్ బాబీ, మందాకినిల తర్వాత ఐటమ్ సాంగ్ కు ఉన్న క్రేజ్ తగ్గుతూ వచ్చింది. అయితే 2000 తర్వాత మళ్ళీ ఐటమ్ సాంగ్స్ కు క్రేజ్ తీసుకొచ్చింది మాత్రం మలైకానే. బాలీవుడ్ లో ఐటమ్ సాంగ్ హిట్ అయితే సినిమా హిట్టే అనుకునేలా మారిపోయింది సిన్. దబాంగ్ మూవీతో ఈ సెంటిమెంట్ మరింత బలపడింది. దీంతో ఒక్కసారిగా ఐటమ్ నెంబర్లకు డిమాండ్ పెరిగిపోయింది. చివరకు హీరోయిన్ కంటే ఐటమ్ గర్ల్ కే ఎక్కువ డిమాండ్ వచ్చేసింది. என்ன பத்தி சொல்லுவா பாம்பே அல்வா போலே என் பேரத்தான் மெல்லுவா வடக்கே கேட்டு பாரு என்ன பத்தி சொல்லுவா பாம்பே அல்வா போலே என் பேரத்தான் மெல்லுவா எவனு ஏறலாமா தோட வகம் பசந்து இவத ரஜனக சிறிடு வகிசுந்து மல்லிகாన్ని கடிச்சா நெல்லிக்கா போலி நிப்பா பஞ்சனை நீ விரிச்சா பாட்டுத்தான் படிச்சிருப்பா கொஞ்சம் 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 கொஞ்சத்தேன் படிச்சிருப்பா.
బాలీవుడ్ లో ఐటమ్ గర్ల్స్ గా పేరొందిన మల్లికా షెరావత్, యానా గుప్తాలకు చెక్ పెట్టి తన సొంత చిత్రం దబాంగ్ లో తానే ఐటమ్ సాంగ్ చేసేసింది మలైకా. దీంతో ఇప్పుడు బాలీవుడ్ లో ఆమె హాట్ ప్రాపర్టీ. తన డాన్సింగ్ స్కిల్స్ తో అందరినీ మెస్మరైజ్ చేసేసింది ఆ మాజీ విజయ్. आइटम ये आम हुई डार्लिंग तेरे लिए, आइटम ये आम हुई डार्लिंग तेरे लिए, मुन्नी बदनाम हुई डार्लिंग तेरे लिए. ఐటమ్ సాంగ్ అంటూ తీస్తే మలైకానే చెయ్యాలి అని పట్టుబడుతున్నారు చాలా మంది ఫిల్మ్ మేకర్స్. అందుకు ఆమెకు ఎంత పారితోషికాన్నైనా ఇవ్వటానికి సై అంటున్నారు. అందుకు తగ్గట్టుగానే తన లేటెస్ట్ ఐటమ్ కెవ్వు కేకతో మరోసారి తాను ఎందుకు మోస్ట్ వాంటెడో చెప్పకనే చెప్పింది మలైకా. 40 ఏళ్ల వయసులో కూడా మలైకా మిగిలిన ముద్దుగుమలకు పోటీగా డాన్స్ చేస్తోంది. 2 ఏళ్ల క్రితం మున్ని బదనాంతో చేసిన హంగామా పూర్తి కాకముందే దానికి రీమేక్ గా గబ్బర్ సింగ్ లో కెవ్వు కేక అంటూ కేకలు పెట్టిస్తోంది. సాంగ్ కి సోషల్ నెట్వర్క్ లో మంచి డిమాండ్ తో పాటు యూట్యూబ్ లో హిట్స్ ప్రవాహంలా వచ్చి పడుతున్నాయి. పవన్ మ్యాజిక్ కి తోడు దేవి మ్యూజిక్, మలైకా స్టెప్స్ అదుర్స్ అంటున్నారు అభిమానులు. గబ్బర్ సింగ్ ఆల్బమ్ లో అన్ని సాంగ్స్ హిట్ అయినా మల్లికా చేసిన కెవ్వు కేక మాత్రం సంథింగ్ స్పెషల్ అంటున్నారు. పదిహేనేళ్ల కెరీర్ లో నటించినవి కేవలం 15 సినిమాలే. మలైకా తన కెరీర్ ఆశాంతం హిట్ సాంగ్లతో ఆడియన్స్ ని అట్రాక్ట్ చేసింది. అప్పుడప్పుడు గెస్ట్ రోల్స్ లో కనిపించిన ఎక్కువగా ఐటమ్ సాంగ్స్ లకే ప్రాధాన్యమిచ్చింది. బేసిక్ గా టీవీ యాంకర్ అయిన ఈ భామ ఒకవైపు టీవీ రియాలిటీ షోస్ లో సందడి చేస్తూ మరోవైపు తన భర్త అర్బాజ్ ఖాన్ తో కలిసి సినిమాలు నిర్మిస్తోంది. లేటెస్ట్ గా గబ్బర్ సింగ్ ఐటమ్ సాంగ్ చేస్తూనే మరోవైపు దబాంగ్ 2 నిర్మాణ పనులపై దృష్టి సారించింది ఈ ముద్దుగుమ్మ. అయితే తెలుగులో చేయడం మలైకాకు కొత్త కాదు. ఇంతకు ముందు అతిథిలో ప్రిన్స్ మహేష్ తో కలిసి దుమ్ము రేపింది. ఒక్కొక్కడు ఎగిరే పాలి బాల గుండెల్లో కుబేలు రోయ్ చూపే 1000 బల్ల అట్టొస్తే దడేలు రోయ్ వీడే మధువా
जा मेरे जिगरी ऊआ 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 గబ్బర్ సింగ్ ఐటమ్ సాంగ్ కి ముందు చాలా హై డ్రామా నడిచింది. ఇందులో కత్రినా ఐటమ్ సాంగ్ చేస్తుందని కొందరు, కాదు మల్లికా షెరావత్ అని మరికొందరు అనుకుంటూ ఉండగానే సడన్ గా మలైకాను తీసుకున్నాడు డైరెక్టర్ హరీష్ శంకర్. మలైకా రీ ఎంట్రీ అదిరిపోయింది. దాదాపు 5 ఏళ్ల తర్వాత తెలుగులో ఐటమ్ సాంగ్ కు మలైకా ఓకే అనడంతో గబ్బర్ సింగ్ ఐటమ్ సాంగ్ పై ఎక్స్పెక్టేషన్స్ పెరిగిపోయాయి. అనుకున్నట్లుగానే సాంగ్ సూపర్ హిట్ అవడంతో తెలుగులోనూ మలైకా హవా పెరుగుతోంది అనే ఈక్వేషన్స్ స్టార్ట్ అయ్యాయి. चल छैया 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 चल छैया 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 चल छैया 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 छैया. Take a break in